డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అండి, సినిమా మాత్రం హిట్ అండి. నేను ఎక్స్పెక్ట్ చేసుకున్నంత దమ్ము సినిమాలో లేదు. అసలు ఫస్ట్ కాపీ రాజమౌళి గారికి చూపిస్తుంటే ఆయన ఏమన్నా కొంచెం మార్పులు చేకూరు చేసేటలేమో. సో నన్నైతే బాగా డిసప్పాయింట్ చేసింది. డాన్స్ ఫైట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? హీరో డాన్స్ బాగా చేశాడు, ఫైట్స్ బాగా చేశాడు. శ్రీదేవ అసలు అవసరం లేదు అని నాకు అనిపించింది. శ్రీల క్యారెక్టర్ వేస్ట్ అనిపించింది. కంబ్యాక్ అంటే నేను ఒప్పుకోను, కానీ లయ క్యారెక్టర్ అందులో తమ్ముడు సినిమాలో ఎలాగ ఉందో సేమ్ ఈ జూనియర్ సినిమాలో జెనీల క్యారెక్టర్ ఎలాగ ఉంది. అక్క క్యారెక్టర్ చేసింది. క్యారెక్టర్ పరంగా యాక్టింగ్ పరంగా ఓకే బెస్ట్, కానీ కంబ్యాక్ అంటే మాత్రం ఒప్పుకోను. సో నన్ను డిసప్పాయింట్ చేసింది జూనియర్ మూవీ. ఇంకా బాగా తీసుంటే మంచి హిట్ అయ్యేది సినిమా. ఈ స్క్రిప్ట్ ఎవరు రాశారు నాకు తెలియదు, కానీ ఒక 500 అప్పు చేసి ఇస్తా. ఎలకల మంది ఎవరంటే కొనుక్కుని తెచ్చి దాచుకోమని చెప్పండి, ఎలకలు పట్టుకోవడం. ఆ స్క్రిప్ట్ రాసిన వాళ్ళు. నాకు స్క్రిప్ట్ నచ్చలా, ఏదో సీరియల్ తీసినట్టు తీశాడు సాగతీత. సో డిసప్పాయింట్మెంట్. సినిమా అంటే యావరేజ్ లో కూడా లేదా అంటే చూడొచ్చా ఒకసారి? బిలో యావరేజ్ చూడమని చెప్తా, చూడండి. వచ్చి ఈ వీడియో చూసిన తర్వాత చూసి కామెంట్ చేయండి కింద, నేను చూసి తరిస్తా. కథ కానీ అలాగే కెమెరా వర్క్ కానీ ప్రతిదీ కూడా నాకు ఏదో కొంచెం వెరైటీగా అనిపించింది. నాకైతే నచ్చింది. ఏదో చెప్పాలి అని కాదు, కానీ డైరెక్టర్ మాత్రం ఫెయిల్ అండి, సినిమా మాత్రం హిట్ అండి. ఏంటి అంటే ప్లస్ పాయింట్స్ ఏం చెప్పు? ప్లస్ అంటే డాన్స్ 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 డాన్స్. సినిమా మొత్తం 2 గంటలన్నర సేపు డాన్స్ పెట్టినా చూస్తాం. ఎందుకంటే కే ర్యాంప్ అంటారు కదా, అంతకు మించి ఉందనమాట. ఎందుకంటే వాడెవర్ ఇది ఇమాజినేషన్ చేసుకోవడానికి కూడా లేదనమాట. నేను ఇప్పటికీ అనుకున్నాను గ్రాఫిక్స్ చేశారేమో డాన్స్ అనుకుంటున్నాను. అంత క్రేజీగా చేశాడు, అంత టాలెంట్ ఉందనమాట. ఎన్టీఆర్ గారు కూడా చేయలేదు ఇప్పుడు దాకా, నాకైతే తెలియదు. అంత బాగుందనమాట. ఆబ్వియస్లీ నేను అంటుంది ఒక అల్లు సీను వచ్చింది కదా సినిమా, ఆ సినిమా ఎలాగైతే పిక్ అయిందో అలా పిక్ అవ్వాలని కోరుకున్నాను. కానీ డైరెక్టర్ వాజ్ కొంచెం స్లో అయినండి. డైరెక్ట్ అంటే స్టోరీ కొంచెం బాగాలేదు. కానీ ఈ హీరోకి ఒక మంచి డైరెక్టర్ తగిలి మంచి సినిమా కొట్టాడంటే మాత్రం కొత్త అలగొట్టేస్తాడు. యాక్టింగ్ బాగుంది, స్కిల్స్ బాగున్నాయి, అందంగా ఉన్నాడు, చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేదంటే దేవి గారు ఇంటికి వెళ్ళిపోండి ఈ ఒక్కదానికి అంతే. జెనీలియా గారిది స్లాట్ అండి. శ్రీలీల గారు ఉన్నంతసేపు కొంచెం బాగుంది అనమాట. ఆవిడ హాఫ్ వరకే ఉంటారు, మధ్యలో వరకే. సినిమా మాత్రం బాగుంది, నాకైతే నచ్చింది. నాట్ బ్యాడ్, నాట్ గుడ్, వన్ టైం వాచ్ ఇట్.